బాబీ మెగాస్టార్ కాంబినేషన్ అనేది ఎంత పెద్ద సూపర్ హిట్టో మనందరికీ తెలుసు. అయితే వాల్తేరు వీరయ్య చిత్రం ఒక సంవత్సరం ఆడడంతో ప్రస్తుతానికి మెగా అభిమానులు ఇప్పుడు బాబీ కాంబినేషన్లో మళ్ళీ చిరంజీవి గారి సినిమా గురించి చర్చలు స్టార్ట్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మరి బాబీ అండ్ మెగాస్టార్ కాంబినేషన్ వాల్తేరు వీరయ్య తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రారంభమైందని చెప్పాలి. అయితే ఈ చిత్రం పూర్తి మాస్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని, అయితే ఇంతకుముందు మనం చూసినటువంటి వాల్తేరు వీరయ్య కన్నా స్టైలిష్గా మెగాస్టార్ చిరంజీవి గారిని బాబీ చూపించబోతున్నాడని, అయితే ఇందులో చాలా కీలకమైనటువంటి పాత్రల్లో ఉండబోతున్నాయి, కొన్ని అద్భుతమైన నటీనటులు చేయబోతున్నారు అని కూడా తెలుస్తుంది. అయితే అందరూ ఆశ్చర్యంగా చూసే ఒక విషయం ఏంటంటే, ఇది నరసింహ అండ్ నరసింహనాయుడు లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్ ఎంటర్టైనర్ అండ్ పొలిటికల్ డ్రామాతో కూడా ఉండబోతోంది అని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. అయితే నరసింహనాయుడు లాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని చిరంజీవి గారు చేస్తే ఎలా ఉంటుంది, నరసింహ లాంటి ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ని మెగాస్టార్ గారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక కొత్త ఆలోచనతోనే ఈ చిత్రాన్ని బాబీ దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ డింపుల్ హయాతీని తొలిసారిగా ఒక పూర్తి నెగిటివ్ క్యారెక్టర్లో మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన చూపించాలని బాబీ అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే కనుక నిజమైతే డింపుల్ హయాతీ కెరియర్లోనే ఇది బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతి తక్కువ బడ్జెట్తో చిత్రాలను తెరకెక్కించే సమయంలో బాబీది చాలా అంది వచ్చిన చెయ్యని చెప్పాలి. అయితే ఎప్పుడు కూడా లిమిటెడ్ బడ్జెట్తోనే సినిమాలు చేయటంలో చాలా ఇంట్రెస్ట్ చూపించే బాబీ ఇప్పుడు కాంబినేషన్ విషయంలో కూడా డింపుల్ హయాతీని గ్లామర్ క్యారెక్టర్ కాకుండా లేదా హీరోయిన్ క్యారెక్టర్ కాకుండా ఇప్పుడు పూర్తి పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ని తీసుకుని నెక్ టు నెక్ మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన ఒక పూర్తి నెగిటివ్ క్యారెక్టర్లో డింపుల్ హయాతీని చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది కనుక నిజమే అయితే ప్రస్తుతానికి డింపుల్ హయాతీ కెరియర్లోనే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి మాస్ ఫాలోయింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇంత పైరసీ కాలంలో, ఇంత ఏఐ కాలంలో కూడా వాల్తేరు వీరయ్య 1 ఇయర్ నడిచింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ట్విట్టర్లో ఎంత హంగామా చేశాయో మనందరికీ తెలుసు. అంతేకాదు సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఇలాంటి చిత్రాలు, లేటెస్ట్గా మనశంకర్ వరప్రసాద్ లాంటి చిత్రాలని కూడా, అన్ని చిత్రాలను 100 రోజులు నడిపి ప్రస్తుతానికి మంచి సక్సెస్ బాటలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ బాబీ కాంబినేషన్స్లో చేస్తే ఇది ఎంత పెద్ద సూపర్ హిట్ అవుతుంది అని అభిమానులు ఇప్పుడే అంచనాలు వేసుకుంటున్నారని చెప్పొచ్చు. అయితే నిజంగా మనం గతంలో 20 సంవత్సరాల క్రితం చూసాము నరసింహ సినిమా రజనీకాంత్ గారి కెరియర్లో ఎంత గొప్ప చిత్రమో. అలాంటి నీలాంబరి లాంటి ఒక ఛాలెంజ్ క్యారెక్టర్ అనేది డింపుల్ హయాతీ చేయబోతోంది. మెగాస్టార్ చిరంజీవి గారి ఈ సినిమాలో నెక్ టు నెక్ విలన్ పాత్ర అని ప్రస్తుతానికి ట్విట్టర్లో కానీ మన సినిమా ఇండస్ట్రీలో కానీ వినపడే వార్తలుగా చెప్పుకోవచ్చు. ఒకవేళ నిజంగా ఇదే కనుక కరెక్ట్ అయితే, లేక ఇది కేవలం ఒక రూమర్ కాకుండా ఇదే కనుక రియల్ అయితే కనుక నిజంగా డింపుల్ హయాతీ పర్ఫార్మెన్స్ అనేది ఇంతవరకు ఒక మంచి డాన్సర్గా, ఒక గ్లామర్ గర్ల్గా మాత్రమే చూసినటువంటి మన సౌత్ ఇండియన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అసలు డింపుల్ హయాతీ నెగిటివ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మరి మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన ఇలాంటి నెక్ టు నెక్ క్యారెక్టర్ చేసినప్పుడు తన కెరియర్కి ఎంత బూస్ట్ అవుతుంది అని
ఇప్పుడే ప్రస్తుతానికి మెగా అభిమానులు ఒక అంచనా వేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే నిజంగా ఇందులో ఇద్దరు హీరోయిన్లని పరిశీలిస్తున్నారంట. అయితే ఒకటి తమన్నా అని అనుకుంటున్నారు, అండ్ ఇంకొకటి ఏదైనా ఒక కొత్త బాలీవుడ్ హీరోయిన్ని మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన చూపించాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తమన్నా కూడా 2 చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి గారితో చేయటం, అవి 2 మంచి సక్సెస్ సాధించడం వల్ల ఆ కాంబినేషన్ని రిపీట్ చేసే అవకాశం ఉంది అని, లేదా ఒక కొత్త బాలీవుడ్ హీరోయిన్ని తెలుగులో పరిచయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా తనకి ఒక తెలుగు సినిమాని తీసుకురావాలి తన కెరియర్లో అని భావిస్తున్నట్టయితే ఆ ఛాన్స్ బాలీవుడ్కి వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్. బాయ్.